తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని పలు దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై మంగళవారం సూలూరుపేట ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ చంద్రముని మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, నాణ్యత, పరిశుభ్రత పాటించిన దాబాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలపై కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. सीधा से डाल दो చూడండి ఓకే. నమస్కారం అండి. నిన్న జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సూలూరుపేట కమిషనర్, మా తహసీల్దార్, తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు. ఒకటి, వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు. 2, చుట్టూ ముసురుకున్న ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది. అందుకు మేము అవన్నీ పరిశీలించి 2 పెద్ద హోటల్స్ చూసాము, 4 దాబాలు కూడా చూసాము. వెంటనే 2 దాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా దాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టెంట్ ఫుడ్ని కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతా కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం.